కొంపముంచింది. దాన్ని నమ్ముకున్న కొంతమంది శివస్వాములు దట్టమైన అడవిలో దారి తప్పారు. శ్రీశైలంకి షార్ట్ కట్ లో వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ ఫాలో అయిన భక్తులు చిక్కులో పడ్డారు. చివరకు పోలీసు అటవీ శాఖ అధికారుల జోక్యంతో సురక్షిత ప్రాంతానికి చేరారు. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు శివస్వాములు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొల్లాపురం నియోజకవర్గం పెంటవెల్లి గ్రామానికి చెందిన 7 శివస్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీశైలం త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ను అనుసరించి షార్ట్ కట్ లో వెళ్లేందుకు ప్రయత్నించి అటవీ మార్గంలో తప్పిపోయారు. సుమారు 8 గంటల పాటు నడిచిన తర్వాత అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించాక ఫోన్ సిగ్నల్ దొరకగానే జిల్లా పోలీస్ యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. ఆ టీం అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీశైలానికి వచ్చే శివస్వాములు భక్తులు అటవీ శాఖ అధికారులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని, గూగుల్ మ్యాప్ లేదా వేరే ఇతర వ్యక్తులను నమ్మి వెళ్తే ప్రమాదాల బారిన పడతారని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.